సార్ పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలాగంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. మొన్ననే మళ్ళీ పంచాయతీరాజ్ సంస్థకి అది ప్రతి గ్రామానికి ₹1,00,000 మెయింటెనెన్స్ నిమిత్తం పంపించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. పంచాయతీ ప్రెసిడెంట్కి వాల్యూ లేకుండా చేశాడు. అసలు పంచాయతీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ వాల్యూ లేకుండా చేసేసి సర్వనాశనం చేశాడు. అలాంటి పంచాయతీ వ్యవస్థను ఇప్పుడు బ్రహ్మాండంగా బాగు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు పంచాయతీలు నిధులు కేటాయించడం కానీ పంచాయతీలకు సంబంధించి ఒక పండగలాగా చేస్తున్నాడు. అవును, చాలా ఆనందంగా ఉంటుందండి. పల్లెటూళ్ళు పచ్చగా ఉంటే పట్టణాల్లో ఉన్న మనలాంటి వాళ్ళు చాలా ఆనందపడతారు. ఎందుకంటే పల్లెటూళ్ళు అన్నింటినీ బాగు చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు ముందు. అలాంటి మహానుభావుడు పదవిలో ఉన్నంతకాలం పల్లెటూళ్ళు పచ్చ తోరణాలుగా వెలుగుతాయని నా ఆశ. సో రీసెంట్గా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం చెయ్యాలి అంటున్నారు. దానికి జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దీని మీద మీ ఆలోచనే తప్పండి. ఎలా డిప్యూటీ సీఎం చేస్తాడు? తండ్రేమో సీఎం, కొడుకేమో డిప్యూటీ సీఎం. ఇదేనా కుటుంబ పాలన? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా. అలాంటి ఆయన్ని తగ్గించాలనో లేకపోతే దూరంగా తోసేయాలని ప్లాన్ చేస్తే పతనం అయిపోతారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ చరిత్ర పుటల్లో కనపడదు. ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా సుఖంగా ఉంటారు. లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాడితో పెట్టుకుంటే ఎవడైనా పతనమే. పవన్ కళ్యాణ్ ఏది చేసినా వెనక బీజేపీ ఉంది అని కామెంట్స్ వస్తున్నాయి. అవునండి, ఇప్పుడు ఆయనే కదా ఈ కూటమిని అంతా కలిపింది. ఇప్పుడు బీజేపీని టీడీపీని కలిపింది. అసలు టీడీపీని ససేమరి వద్దు, అతను మంచోడు కాదు, అతను మాట మీద నిలబడ్డని బీజేపీ ప్రధానమంత్రి గారు చెప్తే వినలేదు ఈయన. లేదండి ఈసారి ఖచ్చితంగా కలాల్సిందే, ఆ రాష్ట్రం నాశనం అయిపోయింది, దానికి ఏదో రకంగా పార్టీ ఫామ్ చేసి మనం నిలబడపోతే ఆ రాష్ట్రం ఇంకెందుకు పనికిరాదు, చరిత్ర పుటల్లో నాశనం అయిపోద్ది అనేసి మన ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని కూటమి కట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పిరిచువల్ టూర్ అనేది చేస్తున్నారు. అవును, ఉన్న గుళ్ళన్నీ తిరిగేసి. సో దీని వెనక ఏజెంట్ ఏముండదండి. ఇప్పుడు ఆయన అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచన కలిగిన వ్యక్తి. దైవ దర్శనాలకు ఎవరైనా ఎందుకు వెళ్తారు? పచ్చగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంతో పాటు నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంతో పాటు నా దేశం బాగుండాలనే వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ ప్రయోజనాలు అందులో ఏమి ఉండవండి. ఎప్పుడేం రాజకీయ ప్రయోజనం? గెలిచేమో ఇంకా సంవత్సరం కూడా అవ్వకుండానే అదేముండదు. ఏది బీజేపీలో విలీనం చేస్తారు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్. అదేముండదండి, ఆ ఆలోచన ముందే లీక్ అయిపోతుంది కదా. అలాంటిది ఏమన్నా ఉంటే బీజేపీ అభ్యర్థి జనసేన అని అంటే అదేముండదు, నాకు తెలిసి ఉండదేమో అనుకుంటున్నాను. విజయసాయి రెడ్డి ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి మినిస్టర్ చేస్తారు. చిరంజీవి గారికి రాజకీయాల వైపు మొగ్గు చూపట్లేదండి, అది నాకు తెలుసు, బలంగా తెలుసు నాకు. చిరంజీవి గారు రాజకీయాల వైపు మొగ్గు చూడలేదు, ఇంకా రాజకీయాలకి రాడు కూడా. ఆయన మంత్రి అవ్వడం అనేది అసలు ఎవరో బూటకు మాటలు తప్ప ఏం కాదు. కూటమి పరిపాలనపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడు అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కామెంట్స్ కానీ అవన్నీ ఎట్లా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగా వీళ్ళు చేయలేకపోతున్నారు అని. అంతే, కొంచెం ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్పాలంటే ఆ రాష్ట్రాన్ని ఎలా తయారు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం పోలీసు వ్యవస్థని కూడా మన గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా ఆయన చేతిలో పెట్టేసుకున్నాడు. ఆ చేతిలో పెట్టేసుకున్న తర్వాత అతను ఆడిచ్చినట్టు ఆడారు అందరూ. ఇప్పుడు సడన్గా ప్రభుత్వం మారేసరికి ఆ పోకడ ఉంటుంది. ఎందుకంటే ఈయన నియమించినటువంటి వాళ్ళు ఈయన తరపు మనుషులే ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో హెడ్లుగా ఈయన నియమించిన మనుషులే ఉంటారు. వాళ్ళేంటి జరిగే పనులు జరగకుండా చూస్తుంటారు. వాళ్ళు మారితే కానీ ఆ వ్యవస్థ మారదు, కాబట్టి అసంతృప్తి. 2 రోజుల నుండి కిరణ్ రాయల్ ఇష్యూ అనేది చాలా ట్రెండ్ అవుతుంది, దాని మీద మీ అభిప్రాయం? అదంతా రాజకీయ క్రీడ. ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకం. ఇప్పుడు మళ్ళీ ఆమెను అరెస్ట్ చేశారు కదా, ఆమె పెద్ద కిలాడి. కిరణ్ రాయల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అప్పు తీసుకున్నారు. అదైతే 10 years బ్యాకే సెటిల్మెంట్ అయిపోయిందట. అయిపోయిందాన్ని ఏం చేయాలని అప్పటి నుంచి వీడు ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తున్నాయి కదా, గోర్తికాడ నక్కల్లాగా వెళ్ళి ఇప్పుడు
ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుపెట్టారు. ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. ఈమె చేసిన అక్రమాలన్నీ వేరే రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఒకటి చెప్పండి, చంద్రబాబు గారి రాజకీయ వారసుడు లోకేష్ అవుతారా పవన్ కళ్యాణ్ అవుతారా? పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడండి? లోకేష్ అవుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ టర్మ్ కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన అనుభవం, ఆయన సీనియారిటీ, ఆయన విజన్ ఇవన్నీ చూసే కదా. లేకపోతే ఈయనతో ఎందుకు జట్టు కడతాడు ఆయన? ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తే అలా చేస్తే సర్వనాశనం అయిపోతారు. అనుకుంటున్నారు కదా, ఎవరు ఈయన బతుకున్నంతసేపు చేయకూడదండి, అది తప్పు. అలా మాట చంద్రబాబు నాయుడు బతుకున్నంతసేపు అలాంటి ఆలోచన రాకూడదు లోకేష్కి. వచ్చిందంటే దరిద్రానికి వచ్చినట్టుంది ఆలోచన. కానీ ఇంకోటి ఆరోపిస్తున్నారు వైసీపీ, ఈవీఎంల వల్ల వీళ్ళు గెలిచారు అనేది ఆరోపిస్తున్నారు. మరి 151 వచ్చినప్పుడు నీకు అప్పుడు ఈవీఎం లేవా? అవే ఏంటవి ఈవీఎంలు అవే కదా. మరి అలాంటప్పుడు అప్పుడు గెలిచినప్పుడు సంతోషపడి ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? అంత ఘోరంగా ఏమో ఉండదండి ఈవీఎంలు. జగన్ 2.0 అంటావా? 5.0 చేసుకోమను, ఏమొస్తుంది? అప్పుడు పాదయాత్ర చేశాడు, ఎక్కడెక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి చూశాడు, మొత్తం దోసి పాడేశాడు, సర్వనాశనం చేశాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడంట? ఏమీ చేయలేడు. ఆయన ఎవరో నమ్మరు కూడా. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ 8 నెలల పరిపాలన ఎలా కనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ.